హలో. వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా ఈరోజు సంబంధించిన వివరాలు చూసుకుంటే కొలువు తీరిన కొత్త మంత్రులు అంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు. మరి కొలువులో ఊసెత్తని ప్రభుత్వం అయితే మనం అనుకోవచ్చు. కొత్త మంత్రులుగా అయితే గడ్డం వివేకు, అడ్డూరి లక్ష్మణు మరియు వాకిటి శ్రీహరికి అయితే మంత్రి పదవులు రావడం జరిగింది. సో వీరికైతే శాఖలు కేటాయించలేదు. శాఖలు కేటాయించిన తర్వాత పూర్తి మంత్రివర్గం సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించిన కొలువులు అయితే నియమించుకుంటున్నారు, కానీ నిరుద్యోగులకు సంబంధించి కొల్ల బూస్ అయితే ఎత్తడం లేదు. మన జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఎలాంటి చర్చ లేదు. అదేవిధంగా ఈ నెల 15న మరో క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో మరి ఆ క్యాబినెట్ మీటింగ్లోనైనా నిరుద్యోగులకు సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కూడా వారు చూసుకోవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ హక్కుల సాధన సమితి అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా ఒక్క సంఘమే కాకుండా సో మరి నిరుద్యోగుల తరపున అన్ని సంఘాలు కూడా ప్రభుత్వాన్ని అయితే కొంత విమర్శించడం జరుగుతుంది. సో ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తే నిరుద్యోగులకు కొంత వెసులుబాటు ఉంటుందంటూ పేర్కొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది నిరుద్యోగ యువత ప్రభుత్వం ప్రకటించే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుందంటూ, కాబట్టి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి నోటిఫికేషన్ ఇవ్వాలంటూ పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి మరి 15న క్యాబినెట్ మీటింగ్ ఉంది. సో దాంట్లో ఏమాత్రం చర్యలు తీసుకున్నా కూడా కొంత నిరుద్యోగులకు 1-2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జాబ్ కార్డుకు సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. మనకు జాబ్ కార్డు రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఉంటే తప్ప దానికంటే ముందు జాబ్ కార్డు రిలీజ్ చేసే అవకాశం లేదు. సో స్థానిక సంస్థలకు వచ్చే ముందు ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి 1-2 ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా జాబ్ కార్డు కూడా స్పష్టంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే స్థానిక సంస్థల్లో నోటిఫికేషన్లు కానీ జాబ్ కార్డు కానీ ప్రకటించకుండా వెళ్తే సో కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మరో పాటించుకుంటే కోచింగ్ సంస్థల ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట ఏదంటూ వార్త చూసుకోవచ్చు. ఇదైతే వాస్తవం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ర్యాంకు రాకుండా ర్యాంక్ వచ్చినట్టు, జాబ్ రాకుండా జాబ్ వచ్చినట్టు, సో ఒకటే క్యాండిడేట్ 2-3 కోచింగ్ సెంటర్లో చదువుకున్నట్టుగా వాళ్ళైతే క్రియేట్ చేసి చెప్పడం జరుగుతుంది. సో దీనిపైన ఖచ్చితంగా మనకు కోచింగ్ సెంటర్లకు చట్టబద్ధం చేయాలంటూ కూడా మనకు వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఫేక్ ప్రచారాలను కూడా కట్టడి చేయాలంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనప్పుడు కొంత ఫేక్ ప్రచారాన్ని అయితే అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరగాలి. ఎందుకంటే సో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు, వేలల్లో రెంట్లు కట్టుకుంటూ సో కొంత నిరుద్యోగ యువత అదేవిధంగా విద్యార్థులు కూడా కొంత ప్రిపరేషన్కి అయితే కొనసాగించడం జరుగుతుంది. దీనిపైన కొంత రెగ్యులేటర్ చట్టం తీసుకొస్తే కొంత ఫీజుల నియంత్రణ ఉంటుంది, చదువుకోవడానికి కొంత మార్గం అయితే ఏర్పడుతుంది. అదేవిధంగా మనం పాటించుకుంటే రాజీవ్ యువ వికాసం మరింత ఆలస్యం అంటూ వార్త చూసుకోవచ్చు. అయోమయంలో దరఖాస్తుదారులు ఇంకా విడుదల కాని తుది జాబితా అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు జూన్ 2నే దీనికి సంబంధించి జాబితా ప్రకటిస్తామంటూ వాయిదా వేయడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందంటూ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది. మరి ఇంతవరకు ప్రకటించలేదు. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే ముందు చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మరో పాటించుకుంటే సర్కార్ బడులకు పునరుజ్జీవం ఎప్పుడు అంటూ వార్త ఇవ్వడం జరిగింది. సో మనకు 10 ఏళ్లలో సుమారు 2000 బడులు మాయమైనట్టు వార్త చూసుకోవచ్చు. ఇదే ప్లేస్లో 2000 బడులు కొత్త ప్రైవేట్ స్కూళ్ళు ఓపెన్ అయితే కావడం జరిగింది అనుకోవచ్చు. రాష్ట్రంలో అంతరించిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యా సంస్థలు నిర్వహించలేని దుర్పరిస్థితిలో ప్రభుత్వం కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో చదువు కొనాలా అంటూ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ ఫీజులను తలదన్నే రీతిలో ఎల్కేజీ ఫీజులు 33 జిల్లాలకు 3 డీఈఓలే, మిగిలిన వారు ఎఫ్ఏసీలు అంటూ వార్త చూసుకోవచ్చు. చెప్పుకోవడానికి సంక్షేమ పథకాలు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ప్రభుత్వం అయితే కొంత విద్యా వ్యవస్థ మీద ఫోకస్ చేయడం లేదు. అదేవిధంగా కొలువులకు సంబంధించి కూడా ముందుకెళ్లే ప్రయత్నం జరగట్లేదు అంటూ కొంత వార్త అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రధానంగా ఒక పాయింట్ చూసుకుంటే ప్రభుత్వ బడుల్లో ఒక డిఎస్సి సాధించాలంటే ఎంతో కష్టపడి సాధిస్తే తప్ప డిఎస్సి వచ్చే పరిస్థితి లేదు. అలాంటిది అంత ఉన్నతమైన ఫ్యాకల్టీ చెప్పే బోధనను కాదని డిగ్రీ ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ విద్యార్థులు చెప్తున్న బోధనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న పేరెంట్స్ అయితే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే చాలా ప్రైవేట్ స్కూల్లో నాణ్యమైన ఫ్యాకల్టీ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయినప్పుడు కూడా కొన్ని వేల ఫీజులు కడుతూ సో అదే స్కూల్కి పంపడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ప్రధానంగా స్టేటస్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. అదే కాకుండా ఇంకా మీరు ఏదైనా కారణం అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మొత్తానికి ప్రభుత్వ స్కూల్లో అయితే కొంత అంతరించిపోయే దిశకైతే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. వాటికి పునరుజ్జీవం పోయాల్సిన బాధ్యత కూడా చదువుకున్న యువతపైనే ఉందని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో దీనిపైన మీ యొక్క సందేహాలు, సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ నుంచి కామెంట్ చేయండి. సో దానిపైన ప్రత్యేకమైన వీడియో చేసి కొంత ప్రభుత్వాన్ని కూడా మనం రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం పాటించుకుంటే స్థానిక పూరు తర్వాత పునర్వ్యవస్థీకరణ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జూలైలోనే స్థానిక ఎన్నికలు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఆగస్టు 15 కల్లా పూర్తి అంటూ కూడా చూసుకోవచ్చు. సో మనకు స్థానిక సంస్థలకు సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేస్తేనే మనకు నిరుద్యోగులకు జాబ్ కార్డులు కానీ ఉద్యోగ ప్రకటన కానీ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మనకు జూలైలో స్థానిక ఎన్నికలు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మంత్ ఎండింగ్ కానీ జూలై 1st వీక్లో కానీ ఏదైనా అప్డేట్ సమాచారం అయితే ఖచ్చితంగా రావచ్చు. అదేవిధంగా
మనకు కార్గో లాజిస్టిక్స్లో 393 అవకాశాలు అంటూ ఇవ్వడం జరిగింది. మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ సంస్థ 393 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది. ఇందులో 227 సెక్యూరిటీ స్క్రీనరు, అదేవిధంగా 166 అసిస్టెంట్ పోస్ట్ అంటూ చూసుకోవచ్చు. ఇవైతే మనకు 3 ఏళ్ల కాలానికి ఒప్పంద ప్రతిపాదికన తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. సో పూర్తి వివరాల కోసం అయితే AICLAS.AERO అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. మనకు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే దరఖాస్తును ఆహ్వానిస్తుంది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అడ్మిషన్లు అయితే కల్పించడం జరుగుతుంది. సో మనకు ఇండియన్ మిలిటరీ అకాడమీకి 100 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీకి 26 ఖాళీలు ఉన్నాయి. మనకు ఎయిర్ ఫోర్స్ అకాడమీకి 32 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి 276 ఖాళీలు ఉన్నాయి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ OTA చెన్నై మహిళల నాన్ టెక్నికల్ కోర్సుకు సంబంధించి 19 ఖాళీలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయితే జూన్ 17 వరకు ఉంది. వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్కు సంబంధించి పూర్తి వివరాల PDF అయితే మన వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచుతాను. ఒకసారి చూసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. పూర్తి వివరాల కోసం అయితే మనకు UPSC అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే సెప్టెంబర్ 14న కండక్ట్ చేయబోతుంది. సో ఖచ్చితంగా దీనికి ఎలిజిబిలిటీ ఉన్న వారైతే ప్రిపరేషన్ కొనసాగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీకి సంబంధించి కూడా 406 ఖాళీలు అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో 370 పోస్టులు, మనకు నేవల్ అకాడమీకి సంబంధించి 36 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 17 వరకు ఉంది. పరీక్ష తేదీ సెప్టెంబర్ 14న కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం కూడా UPSConline.nic.inలో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన PDF అయితే వాట్సాప్ ఛానల్, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ అందుబాటులో ఉంచుతాను, చూసుకోండి. అదేవిధంగా నవోదయ విద్యాలయాలో కూడా అడ్మిషన్స్ అంటూ వార్త చూసుకోవచ్చు. మనకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మనకు మొత్తం CBSE సిలబస్లో బోధన ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకైతే రెసిడెన్షియల్ విధానంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా బోధించడంతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా అందిస్తారంటూ ఇవ్వడం జరిగింది. దేశంలో అతి కొద్ది విద్యా సంస్థలలో నవోదయ అయితే అత్యంత నాణ్యమైన విద్య అని చెప్పుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ చూసుకుంటే 2014 మే 1 నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించిన వారు, అదేవిధంగా ఈ 2025-26లో 5వ తరగతి చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చు. నివాసం అయితే చదువుతున్న స్కూలు, అదేవిధంగా మన నివాస ప్రాంతం ఒకే జిల్లాలో ఉండాలి. ఆ జిల్లాకు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. మొత్తం సీట్లు అయితే ఒక్కో జిల్లాకు 80 అయితే అందుబాటులో ఉన్నాయి. సో 60 సీట్లు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 20 సీట్లు జనరల్ కోటాలో అయితే కేటాయించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంత కోటాకు రావాలంటే మాత్రం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో మాత్రం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదువుతూ ఉండాలి. పరీక్షా విధానం అయితే మొత్తం 100 మార్కులకు గాను 80 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే మనకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 మార్కులకు గాను 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్కి 1.25 మార్క్స్ ఉంటుంది. మనకు గణితం సంబంధించి 25 మార్కులకు గాను 20 క్వశ్చన్లు వస్తాయి. ఆంగ్లానికి సంబంధించి అంటే మనకు ఏ మీడియం అయితే ఆ మీడియంకి సంబంధించి భాషా లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో ఆంగ్లం అయితే ఆంగ్లం, తెలుగు అయితే తెలుగుకు సంబంధించి 25 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మొత్తం 80 క్వశ్చన్లకు గాను 100 మార్కులు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 15 పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో అయితే 9 పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా తెలంగాణకు 7 పాఠశాలలు మంజూరైనప్పటికీ అవైతే ఈ విద్యా సంవత్సరంలో అందుబాటులోకి రాలేదు. వచ్చే సంవత్సరం నుంచి అవకాశం ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 29, ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 13న కండక్ట్ చేయడం జరుగుతుంది. పూర్తి వివరాల కోసం అయితే navodaya.gov.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూసుకొని ఫాలో చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా గురుకులం ప్రతిభకు పట్టం అంటూ వార్త చూసుకోవచ్చు. IIT JEE ప్రిపరేషన్ కేంద్రంగా గౌడిదొడ్డి COE, నీట్కు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణలో SC గురుకుల విద్యా సంస్థలో ఒక మైలురాయిగా నిలిచిన గౌడిదొడ్డి ప్రీమియర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ COE ప్రస్తుతం ఓ కొత్త దిశలో అడుగులు వేస్తుందంటూ చూసుకోవచ్చు. మొత్తానికి దీంట్లో మాత్రం చదివిన విద్యార్థులకు IIT అడ్వాన్స్డ్ కానీ, అదేవిధంగా IIT JEE కానీ, నీట్ కానీ ఇలా మంచి ర్యాంకులు అయితే సాధించే అవకాశం ఉందంటూ గౌడిదొడ్డి గురుకులకు సంబంధించి కొంత వార్త చూసుకోవచ్చు. సో మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 95% మార్కులు ఉన్న విద్యార్థులకే గౌడిదొడ్డి COEలో అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఈ 95% మార్కుల నిబంధనలతో కాకుండా అన్ని గురుకులాల్లో కూడా
ఇలాంటి విద్యా వ్యవస్థను అందించే ప్రయత్నం జరగాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే కోరడం జరుగుతుంది. సో ముందు ముందు వీటికి సంబంధించి అన్ని గురుకులాల్లో కూడా ఇదే విధమైన కోచింగ్ విధానం తీసుకొచ్చే అవకాశం ఉందంటూ ప్రభుత్వం కూడా పేర్కొంటుంది. సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ అంటూ వార్త వేసుకోవచ్చు. షెడ్యూల్ రిలీజ్కు విద్యాశాఖ ఏర్పాట్లు, ఏఐసిటి నుంచి ఇంకా అందని ప్రైవేట్ కాలేజీల లిస్టు అంటూ ఇవ్వడం జరిగింది. సో మనకు ఏఐసిటి నుంచి ప్రైవేట్ కాలేజీల లిస్టు రావాలి. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లకు ఫీజుల నిర్ధారణ కూడా అడ్డంకిగా మారింది. ఇప్పటికే తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కాలేజీల నుంచి వివరాలు సేకరించడం జరిగింది. సో ఆదాయ వ్యయాలకు అనుగుణంగా 2025, 26, 26, 27, 27, 28 విద్యా సంవత్సరాలకు ఫీజులను ఖరారు చేస్తున్నది. ఫీజుల అంశం కూడా చివరి దశలో ఉంది. మరి ఏఐసిటి నుంచి కాలేజీ లిస్టు వచ్చినా కూడా ఫీజులపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ మనకు ఏఐసిటి అయితే ఆగస్టు 14 లోపే ఇంజనీరింగ్ కాలేజీలకు క్లాసులు ప్రారంభించాలంటూ పేర్కొనడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మనకు సిఎస్ఆర్ యూజీసీ నెట్కు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది. పీజీలో 55% మార్కులతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 50% మార్కులతో పాస్ అయితే సరిపోతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 23 వరకు ఉంది. పరీక్ష తేదీ మాత్రం జూలై 26, 27, 28 తేదీల్లో సిబిటి మోడ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం అయితే csrnet.nta.ac.in చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మరోపాటు చూసుకుంటే శుభాకాంక్షలు శుక్ల అంటూ వార్త వేసుకోవచ్చు. మనకు మిషన్ ఆకాశగంగలో భాగంగా రేపే ఐఎస్ఎస్కి బయలుదేరున్న భారత వాయుసేన పైలట్ శుభాంశు శుక్ల యాక్సియం 4 మిషన్లో భాగంగా మరో ముగ్గురితో కలిసి ఎల్లుండి రాత్రి 10ంటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి 2 వారాల పాటు అక్కడే ఉండి పలు ప్రయోగాల నిర్వహణ అంటూ చూసుకోవచ్చు. మొత్తానికి 40 సంవత్సరాల తర్వాత భారతీయుడైతే అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నాడు. సో దీనికి సంబంధించి ప్రయోగం అయిన తర్వాత కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం కింగ్ అల్కరాజ్ అంటూ వార్త చూసుకోవచ్చు. ఓరాహోరీ ఫైనల్లో సిన్నర్పై విజయం అంటూ ఇవ్వడం జరిగింది. టెన్నిస్లో అయితే అద్భుతం చోటు చేసుకుందంటూ వార్త చూసుకోవచ్చు. సుదీర్ఘ క్రీడా చరిత్రలో మరపురాని పోరుగా కార్లోస్ అల్కరాజు, జానిక్ స్పిన్నర్ మధ్య ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ పోరు నిలిచిందంటూ ఇవ్వడం జరిగింది. సో 5:30 గంటల పాటు నువ్వా నేనా అన్నట్టు సాగిన మెగా సెట్లో ఆఖరికి అల్కరాజు ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం దక్కించుకున్నారంటూ ఇవ్వడం జరిగింది. వరల్డ్ నెంబర్ 1 సిన్నర్తో డి సాగిన పోటీలో అల్కరాజు అద్భుత విజయం సాధించారంటూ చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్లో భాగంగా ఎవరు విన్నరు, ఎవరు రన్నరు, అదేవిధంగా వీటికి సంబంధించిన ప్రైజ్ మనీ అయితే చూసే ప్రయత్నం చేద్దాం. అల్కరాజుకు 24.92 కోట్ల ప్రైజ్ మనీ, సిన్నర్కు 12.46 కోట్ల ప్రైజ్ మనీ అయితే రావడం జరిగింది. వీటితో పాటు ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 13 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 6 వరకు ఉంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఇంటర్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ లేదా హిందీలో స్టెనోగ్రఫీ నైపుణ్యాలు ఉండాలంటూ చూసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 26 వరకు ఉంది. పూర్తి వివరాల కోసం అయితే ssc.nsc.in చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా హైదరాబాద్లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్లో అయితే 15 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30 వరకు ఉంది. చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.